సో హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎఫ్ వీడియో అనమాట. ఇది నా ఫస్ట్ గేమ్ ప్లే, ఇంకా ఇదే లాస్ట్ గేమ్ ప్లే అనమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎఫ్ఎఫ్లో. ఇవాళ మనం వచ్చే సిఎస్ ర్యాంక్ డేటా ఆడిపోతున్నాం. చాలా ఇయర్స్ తర్వాత ఆడుతున్నాం అనమాట. ఇప్పుడు మనం సిఎస్ అయితే ఆడదాం మా తమ్ముడితో కలిసి. మా తమ్ముడు ఎవరో తెలుసా మీకు? లోహిత్ ఎఫ్ఎఫ్ అనమాట. ఇప్పుడు వాడు వస్తాడు, రిక్వెస్ట్ పెడతా. టాయ్ అంటే సందీప్ అన్న, యజ్ఞేష్, మిస్టర్ పండు ఎవరో గుర్తులేదు నాకు. వద్దులేండి, వాళ్ళతో ఎందుకు మనకి. వీడికి రిజెక్ట్ కొట్టేసి బయటికి వెళ్ళిపోయి మా తమ్ముడికి రిక్వెస్ట్ పెట్టుకుందాం. వాడు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే లేదు. సో ఇప్పుడైతే మన ర్యాంకు బిఆర్ అయితే ఇవ్వాలి అనుకుంటా. రీస్టార్ట్ చేస్తుంది, రిక్వెస్ట్ పెట్టాడు, యాక్సెప్ట్ చేస్తే. ఇదిగోండి గైస్, లోహిత్ ఎఫ్ఎఫ్ ఎల్కే లెజెండ్ అని పెట్టుకుంటారు పేరు. ఒకసారి చూపిస్తాను ఉండండి. ప్రొఫైల్ ఓకే, ఎల్కే లెజెండ్ అనమాట. లెవెల్ 42. బాగా ఆడతారు. 215 days గైస్. మేమిద్దరం డైమండ్ డియో కలిపింది. నేను ఈ గేమ్ ఆడి నియర్లీ 2 years అయింది గేమ్లోకి వచ్చి. 1 year ఆడాల అంతే. 1 year కాదులేండి, ఒక 5-6 months ఆడాల అసలు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ నొక్కుదాం, ఏమైద్దో. వచ్చిద్దా ఫస్ట్లోనే? రాకపోతే చూద్దాం. కొత్త బండిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త యానిమే బండిల్ దింపాడు. ఆ బండిల్ని మనం ట్రై చేద్దాం. కానీ అది 38 hours ఉంది. నియర్లీ 14th January వచ్చింది అనమాట ఆ బండిలు. ఓకే, లోహిత్ ఎఫ్ఎఫ్ అనమాట. అంటే వాడు నా సొంత తమ్ముడు. ఇదిగోండి, గోజో దానికి ఎఫ్ఎఫ్ దానికి కలిసి అడిగాడు. ఓకే, ఇవాళ మనం ఇదేదో ఫ్రీ బండిలో వస్తుంది, దీన్ని కూడా ట్రై చేయాలి. 14th Jan to 13th February దాకా ఉండిద్ది. పర్లా వాడచ్చు. ఓకే, ఫ్రీ టోకెన్స్, న్యూలీ సిటీ అర్థం కాల. ఒక బండిలు బూయా ఫీవర్. ఇది అయితే క్లైమ్ చేసుకుందాం. ఇది వేస్ట్ గైస్, అన్ని క్లైమ్ చేసుకున్నా కానీ అంత వేస్ట్ అంటే శుద్ధ వేస్ట్. అవి ఎందుకు పనికిరావు. ఇది రాట్లా, కాఫ్ వచ్చింది. ఇది లెవెల్ 28. ఇది నా సెకండ్ అకౌంట్. ఫస్ట్ అకౌంట్ చాలా ఓల్డ్ అన్నమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, అది ఉంచుకుంటానికి. ఇదిగోండి, 215 years. 215 days అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇది నా అకౌంట్. ఇది నాకు ఇదిగో 2 years టైటిల్ వచ్చింది రీసెంట్గా. క్లైమ్ చేసుకున్నా. సో ఇదైతే ఎంత దిగు రావట్లేదు. ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ రెడీ నొక్కుదాం. ఎంతసేపటికి వచ్చిద్దో వీడు తాట్లేదు. మళ్ళీ నా ర్యాంక్ చూస్తే సిల్వర్లో పడింది. కానీ దీంట్లో మనం బిఎస్ ఆడుతున్నాం. బయటకు వచ్చి మా ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరు ఉంటారో చూద్దాం. ప్రొఫైల్లోకి మిస్టర్ కార్తిక్. ఓకే, లెవెల్ 60 player. బాగానే ఆడుతున్నాడు అనుకుంటా. ఎలిట్ హీరోయిక్ రాజ్ బాస్. ఈ దాక్ నిసా సిమ్సా పేరు తిరగదు. అది మా ఇంటి దగ్గర ఉందా. ఎన్న కూడా బాగానే ఆడతారు రిలేటివ్స్. ఓకే, లెవెల్ అయితే 71 అనమాట. ఇవన్న మదారా బండిలు, మినాటో బండిలు, అన్నీ డిమాన్ స్లేయర్ బండిలు. ఇదిగోండి, అన్నీ మిక్సింగ్ చేశాడు. ఇవన్న నరుటో హీరో అనమాట. మళ్ళీ గుంటూరు బైన్ జోన్, గుంటూరులో ఉంటాడనమాట. అన్న మాది గుంటూరే. గుంటూరు 35 బైన్ జోన్. డైమండ్ డియో వచ్చేసి మ్యాక్స్. ప్రైమ్ బ్యాచ్ 4. ఓకే, బయటికి వచ్చేసి సిల్వర్. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆడదాం అయితే మ్యాచ్. ఫ్రీ ఫైర్ అండ్ లాస్ట్ వీడియో ఇన్ ఫ్రీ ఫైర్ అనమాట. ఒక్క గేమే ఆడతాను. ఇంకా నెక్స్ట్ ఇంకేం గేమ్ ఆడను అనమాట.
నా ఇన్స్టా ఐడి ఫాలో కావాలంటే చెప్తాను వినండి. మిస్టర్ ఆదిత్య రైడర్ 46 అన్నమాట. మిస్టర్_ఆదిత్య_రైడర్_100 అండ్ 46 అనమాట. ఇన్స్టాలో ఫాలో చేసుకుంటారు. కానీ దీంట్లో మనకి 8 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేనేదో ఎక్కువ ఆడేది ఎందుకంటే మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టబడకండి, అంటే 1v1 2v1 అలా. కానీ మా తమ్ముడు లోయిత్ ఎఫ్ఎఫ్లో అయితే మీరు కామెంట్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మా తమ్ముడు బాగా ఆడతారు. వాడే వీళ్ళేంది గైస్ ఇంత త్వరగా కంప్లీట్ చేశారు విక్టరీ. పర్లా బాగా ఆడారు. ఆపోనెంట్ టీమ్స్ వాళ్ళు ఎవరో తెలియదు అయితే, కానీ వాళ్ళ చూపిలా. ఇప్పుడు ఆగ్ తీసుకున్నాం లాంగ్ రేంజ్కి. మా తమ్ముడికి ఏం కనిపించిందో పారాఫిల్ తీసుకున్నాడు. ఆ పారాఫిల్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం గేమ్కి అయితే రెడీ అయిపోయాం. 8 సెకండ్స్ ఉంది ఇంకా. ఇప్పుడు మనం టవర్కి దానికైతే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి లాంగ్ రేంజ్ అయితే చేద్దాం అన్నమాట. దొరుకుతారో దొరకరు, ఏందో ఫుల్ లాగ్ అవుతుంది గేమ్ అయితే. సో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దగ్గరికి అయితే వాడు అడ్డంగా ఉన్నాడు. వాడికి చాలా ఫుల్ డ్యామేజ్ చేశాను, అయినా వాడు బయటికి రాట్లా. కింద ఎవరో ఉన్నారు. దాక్కున్నాడు. డెవలప్ చేసుకుందాం. నాకు 64 హెల్త్ ఉందన్నమాట, హెచ్పి. దీన్ని మళ్ళీ రీలోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. దాన్ని రీలోడ్ అయ్యాక 24 84 డ్యామేజ్ పడింది వారికి. 2 బుల్లెట్లు. ఇప్పుడు దగ్గరకు వచ్చేద్దాం. వీడికి చేసేసి అని కొట్టగలుగుతానా? లేదు. అయ్యా కొట్టేసారు, మా తమ్ముడు కొట్టేశారు గాయస్. వీడే ఫస్ట్ ఉంటాను నాకు తెలిసి కిల్స్ లో. ఓకే, సెకండ్ రౌండ్ కూడా కొట్టేశాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ P90 తీసుకుందాం, ఎందుకంటే P90 రషెస్ బాగుండిద్ది అనమాట. నాకు ఇష్టం ఈ P90 అంటే. లాంగ్ రేంజ్ కొద్దిగా ఉండిద్ది. లాంగ్ రేంజ్ పర్లా యాక్సెప్ట్ చేయొచ్చు. లాంగ్ రేంజ్కి ఇది షార్ట్ రేంజ్లో బాగా రషెస్కి యూజ్ అయ్యిద్ది. చెప్తున్నాను కదా గైస్, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అనమాట ఈ ఫ్రీ ఫైర్. నెక్స్ట్ మనం ఈ రోబ్లాక్స్ ఈ గేమ్స్ ఆడదాం. నాకు ఈ గేమ్ ఇష్టం లేదు గైస్ అంతా, కానీ ఆడేవాడిని ఇంతకుముందు. బీవచ్చంగా ఆడేవాడిని సమ్మర్లో, మామూలుగా ఆడేవాడిని కాదు సమ్మర్లో అయితే. నాపేస్తే 7th వచ్చినాక ఎందుకులే అని ఉండండి బ్లూ వాళ్ళు వేసేద్దాం. మనం పక్కకి వెళ్ళిపోదాం. మా తమ్ముడికి ఎవరు వచ్చారు వాడిని నేను చూసుకుంటా ట్రై చేస్తా. కిందకి దూకేశారు. వీడేంది నెంబర్ 4 గారు సర్ఫ్ బోర్డ్ ఆడుకుంటున్నాడు. హెచ్పి అయితే రీఫిల్ చేసుకున్న 12 ఉంది. మన ఈ మెమరీ గుర్తుందా గైస్ మీకు? ఓల్డ్ మెమరీ, ఓల్డ్ ఈస్ గోల్డ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ ఎవరు ఉన్నారు? వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఎవరు ఎలిమినేట్ అయిపోయారు గైస్. వాడి భయపడ్డాడు. ఓకే, వాడిని కొట్టేద్దాం. ఫస్ట్ కిల్. ఓకే, గేమ్ అయితే అయిపోయింది. ఇంకో 1 రౌండ్ అయితే కొట్టేస్తే ఈ గేమ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ రౌండ్ ఈజీగా మనం కొట్టేయచ్చు దీన్ని. ఇది మారుద్దాం, పారాఫిల్కి మారుద్దామా? ఓకే, పారాఫిల్ మార్చేద్దాం. సర్ఫ్ బోర్డ్ వద్దులేండి. ఐస్ డాట్ కొని గ్లూ వాల్స్ ఒక 2 కొనేద్దాం. ఇంకా హెల్మెట్ కొనేద్దాం. ఇంకా అయిపోయింది. 0 కాయిన్స్ అనమాట, FF కాయిన్స్. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఈ పైన క్యాంపింగ్ చేద్దాం. మనం క్యాంపర్ గైస్. ఒకరిని లాక్ చేద్దాం, ట్రై చేద్దాం.
మా తమ్ముడు అయితే రష్కి వెళ్ళిపోతున్నాడు. ఓకే ఓకే అయిపోయింది. మళ్ళీ ఒక రింగా రోజెస్ ఆడేసి ట్రై చేద్దాం. ఇప్పుడు కిల్ అవుద్దా వదా. వాడు ఫుల్ ఓపెన్లో ఉన్నాడు. ఓకే 1 kill అనమాట. ఐస్ దట్ వేస్ట్ గైస్. మళ్ళీ రివైవ్ ఇచ్చేసుకున్నాడు. ఎందుకులేండి మళ్ళీ టైం వేస్ట్. అది జోన్ వచ్చేస్తుంది. మనం సారీ రష్కి వెళ్ళిపోదాం. P90 పట్టుకొని వాడు వేస్తున్నాడు. అరే వాడు వేసేసాడు. ఎందుకులేండి లేనిపోయింది. రష్కి వెళ్ళిపోతాం. మా తమ్ముడు నాకావాలండి. వాడు బాగానే ఆడతాడు. ఓకే ఇంకా నేను మా తమ్ముడే ఉంది ఆడేవాళ్ళం. వాడు వచ్చేసాడు. వాడు ఫుల్ డ్యామేజ్ ఇద్దాం. ఫుల్ డ్యామేజ్ వాడికి థామ్సన్ కొట్టేశాడు. మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. 1v3 అనమాట సిచ్యువేషన్. సో కొడతాడా కొట్టడా? కొడతాడులేండి. వీడు మామూలు బాగా ఆడతాడు. బ్లాక్ చేసేసాడు. వీడు మా గిల్డ్. మీకు కనుక మా గిల్డ్లో జాయిన్ అవ్వాలంటే కామెంట్ చేయండి. వస్తున్నాడు ఎవడు వచ్చేసాడు దగ్గరికి. బ్యాక్ 7తో కొట్టేశాడు. పర్లేదు మనం 3 rounds. మనం ఇంకొక రౌండ్ కొడితే గేమ్ గెలిచేసినట్టే. వాళ్ళు 1 round గెలిచారు. ఇదే మనకి ఫైనల్ అనుకుంటా నాకు తెలిసి. ఈ ఫైనల్లో మనం అదరు కొట్టేద్దాం మ్యాచ్. ఓకే థామ్సన్ చాలండి. మెదటికల్ బీవచ్చంగా ఆడతారు. మీరు కనుక ఛానల్ కనుక విజిట్ చేస్తే ఆ ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే చూడండి. మామూలుగా ఆడదు. ఓకే వెళ్ళిపోదాం డైరెక్ట్. ఈ యూఎస్పీ ఉన్న వేస్ట్ అయింది తీసేద్దాం. సారీ మనం నెంబర్ 4 వెళ్ళిపోదాం. వాడు ఒక సైడ్ చూసుకుంటా, నేను ఒక సైడ్ చూసుకుంటా. అరే మా తమ్ముడే అవుట్ అయిపోయింది. ఇది ఎక్కడ చూడాల. ఈ థామ్సన్ ఓకే వీడిని కొట్టేద్దాం. ఎక్కువ పక్కన నుంచి కొట్టేశారు. అయ్యా నేను M1014తో కొట్టేశాను నన్ను. ఓకే వీడు సర్ఫ్ బోట్ ఆడుకుంటున్నాడు. నెంబర్ 1 వీడు థామ్సన్ IMWI తీసుకున్నాడు. నెంబర్ 4 కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా వాడు ఒక్కడే 1v1 సిచ్యువేషన్. నేను రివైవ్ ఇస్తున్నారా 1v2 సిచ్యువేషన్. ఇప్పుడు చేశారు. బ్లూ వాల్ వేసేసుకున్నారు. అరే రేపు అరే ఓకే మా తమ్ముడు ఫస్ట్ వచ్చాడు. సో గైస్ ఇంత ఈ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ మరిన్ని ఇలాంటి వీడియోస్తో మనం ఆధార్ కొట్టేద్దాం. ఓకే మనం బ్యాక్ వెళ్ళిపోయి. ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.